కణాలను పోస్ట్ సినాప్టిక్ నాడీ కణాలు అని అంటారు. ఇలా ప్రయాణించినటువంటి నాడీ కణాలు ఈ సినాప్స్ ప్రాంతంలో ఏం జరుగుతుంది, అసలు దీని యొక్క ప్రాముఖ్యత, అసలు దీని యొక్క అవసరం ఏముంచింది? ఇది సాధారణంగా 3 ప్రధానమైన విధులను నిర్వర్తిస్తుంది. సినాప్స్ అనే ప్రాంతం 3 ప్రధానమైన విధులను నిర్వర్తిస్తుంది. నెంబర్ 1, వచ్చినటువంటి నాడీ కణ ప్రచోదనం చిన్నగా ప్రయాణించింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మెదడు అన్వయించుకోలేనంత చిన్న నాడీ కణ ప్రచోదనం సినాప్స్ ప్రాంతానికి వస్తే దానిని పెద్ద ప్రచోదనంగా మార్చుతుంది. వచ్చినటువంటి నాడీ కణ ప్రచోదనం చిన్న నాడీ కణ ప్రచోదనం అయితే సినాప్స్ ప్రాంతంకు వచ్చేసరికి వచ్చిన నాడీ కణ ప్రచోదనం వ్యాకోచించడం గమనించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మెదడు విశ్లేషించలేనంత చిన్న నాడీ కణ ప్రచోదనం మెదడుకు చేరితే నాడీ కణ ప్రచోదనం వ్యాకోచించడం లేదా విస్తరించడం లేదా వ్యాకోచించడం లేదా యాంప్లిఫై అవ్వడం గమనించవచ్చు. ఒకవేళ మెదడు విశ్లేషించేదానికన్నా పెద్ద మొత్తంలో నాడీకణ ప్రచోదనం వస్తే వచ్చినటువంటి నాడీకణ ప్రచోదనాన్ని తగ్గిస్తుంది. నాడీకణ ప్రచోదనాన్ని పెంచడం, తగ్గించడం. 3, కొన్ని సందర్భాల్లో అసంకల్పిత ప్రతీకార చర్య ద్వారా మెదడుకు ఏర్పడవలసినటువంటి మెదడు నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందనల గురించి ఎదురు చూడకుండా వెనువెంటనే ఈ నాడీకణ ప్రచోదనం వెనువెంటనే తన యొక్క ప్రతిస్పందనలు ఇవ్వవలసి ఉంటుంది. అది తాత్కాలిక జ్ఞాపక శక్తిని కలిగి ఉంటుంది. సినాప్స్ అనే ప్రాంతం తాత్కాలిక జ్ఞాపక శక్తిని కలిగి ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్తున్నప్పుడు ఏదైనా అవాంఛనీయమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అది పామా లేదా ఏదైనా తేలా అని తెలుసుకునే లోపు మెదడు నుంచి వచ్చే అన్వయాలు, మెదడు నుంచి వచ్చే సంకేతాలు వచ్చే లోపే సినాప్స్ ప్రాంతంలో ఉన్నటువంటి తాత్కాలిక జ్ఞాపక శక్తి ద్వారా మనం దాన్ని అంచనా వేయటం జరుగుతుంది. ఇది సినాప్స్కి సంబంధించినటువంటి సినాప్స్ లేదా 2 నాడీ కణాల మధ్య గల అనుసంధానం. మనం ఆల్రెడీ శ్వాసక్రియ చెప్పుకున్నాం. 2 నాడీ కణాల మధ్య భాగమైనటువంటి సినాప్స్ ప్రాంతంలో శ్వాసక్రియ యొక్క 2వ దశ అయినటువంటి క్రెబ్స్ వలయాన్ని ప్రారంభించేటువంటి రసాయనమైనటువంటి ఏసిటైల్ కో ఎంజైమ్ ఏ అనే రసాయనం కనిపిస్తుంది. సినాప్స్ ప్రాంతంలో సినాప్స్ 2 నాడీ కణాల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని సినాప్స్ అన్నాం. ఈ సినాప్స్ ప్రాంతంలో ఎసిటైల్ కో ఎంజైమ్ ఏ అనే రసాయనం ఉండటం నాడీ కణాలు శ్వాసక్రియను అధికంగా చూపుతాయనడానికి నిదర్శనం. మరి నాడీ కణాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాటిలో ఏర్పడే నాడీ కణ ప్రచోదనాలను ఎలా సరఫరా చేస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. నాడీ కణ ప్రచోదనానికి దోహదం చేసే మూలకాలు సోడియం మరియు పొటాషియం. నాడీ కణ ప్రచోదనానికి దోహదం చేసే మూలకాలు సోడియం మరియు పొటాషియం. నాడీ కణ ప్రచోదనానికి దోహదం చేసే అతి ముఖ్యమైన మూలకాలు సోడియం మరియు పొటాషియం. సాధారణంగా నాడీ కణ ప్రచోదనం ఇలా మనం చూసినట్టు రక్త ప్రసరణ వ్యవస్థ కానీ హార్మోన్లు గమనించి చూసినట్లు నాడీ కణ ప్రచోదనానికి దోహదం చేసే మూలకాలు సోడియం మరియు పొటాషియం. ఈ సోడియం మరియు పొటాషియం యొక్క వినిమయం ఆధారంగా నాడీ కణ ప్రచోదనం 3 దశల్లో జరుగుతుంది. నెంబర్ 1, పోలరైజేషన్. నెంబర్ 2, డీపోలరైజేషన్. నెంబర్ 3, రీపోలరైజేషన్. పోలరైజేషన్ అంటే ఇది రెస్టింగ్ కండిషన్. ఎగ్జామినర్ నాడీ వ్యవస్థలో అభ్యర్థిని పరీక్షించాలనుకుంటే దీన్ని మించినటువంటి కష్టమైన టాపిక్ ఎక్కడా దొరకదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కష్టమైందంటే ఎవరికి తెలియదని కాదు, ఈజీగా ట్రాప్లో పడగలిగేటువంటి వెరీ వెరీ. సాధారణంగా నాడీ కణంల యొక్క మధ్య భాగంలో సోడియం అణువులు, బాహ్య భాగంలో పొటాషియం అణువులు కనిపిస్తాయి. మధ్యలో సోడియం మరియు బాహ్యంగా పొటాషియం ఉంటుంది. ఎప్పుడైతే నాడీ కణ ప్రచోదనం
ఆ ప్రాంతానికి చేరుతుందో లోపల ఉన్నటువంటి సోడియం అణువులు బయటకు, బయట ఉన్నటువంటి పొటాషియం అణువులు లోపలికి రావటం గమనించవచ్చు. నాడీకణ ప్రచోదనం దాటి వెళ్ళగానే, నాడీకణ ప్రచోదనం దాటగానే బయట ఉన్నటువంటి సోడియం లోపలికి, లోపల ఉన్నటువంటి పొటాషియం మరలా తిరిగి యథావిధిగా రావటం గమనించవచ్చు. బయట ఉన్నటువంటి పొటాషియం. ఈ 3 దశలు. దీనిని పోలరైజేషన్ అని అంటారు. దీనిని పోలరైజేషన్ అని, ఈ దశను డీపోలరైజేషన్ అని, ఈ దశను రీపోలరైజేషన్ అని. అంటే నాడీకణ ప్రచోదనం చేరనటువంటి భాగాన్ని, నాడీకణంలోని ఏ భాగానికైతే నాడీకణ ప్రచోదనం చేరలేదో దాన్ని పోలరైజేషన్ అని అంటారు. రెస్టింగ్ కండిషన్, దీన్ని రెస్టింగ్ స్టేట్ అని అంటారు. దీన్ని రెస్టింగ్ స్టేట్ అంటే దీనిలో సాధారణంగా ఉండవలసినటువంటి సోడియం అణువులు మధ్య భాగంలోను, పొటాషియం అణువులు బాహ్యంగా. అంటే వాస్తవంగా ఇలా కనిపించవు. ఉండవ అణువులలో సోడియం ఎక్కువగాను, పొటాషియం తక్కువగాను, బయట ఉన్నటువంటి అణువులలో పొటాషియం ఎక్కువగాను, సోడియం తక్కువగాను ఉంటుంది. మరి లోపల ఉన్నటువంటి సోడియం బయటకు మరియు బయట ఉన్నటువంటి పొటాషియం లోపలికి రావటాన్ని, అంటే ఇది వాస్తవానికి నాడీకణ ప్రచోదనం ఉన్న ప్రాంతం, నాడీకణ ప్రచోదనం ఉన్నటువంటి ప్రాంతాన్ని పోలరైజేషన్ బ్రేక్ అయిపోతే ఆల్రెడీ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సోడియం బయటకు, బయట ఉన్నటువంటి పొటాషియం లోపలికి రావటం, ఈ ప్రాంతంలో వాస్తవంగా నాడీకణ ప్రచోదనం ఉన్నటువంటి ప్రాంతాన్ని డీపోలరైజేషన్ అని అంటారు. మరలా తిరిగి నాడీకణ ప్రచోదనం దాటి వెళ్ళిపోయింది అనుకుందాం. నాడీకణ ప్రచోదనం దాటి వెళ్ళగానే బయట ఉన్నటువంటి సోడియం లోపలికి, లోపల ఉన్నటువంటి పొటాషియం బయటకు రావటాన్ని రీస్టేటింగ్ ద రెస్టింగ్ కండిషన్, మరలా తిరిగి రెస్ట్ కండిషన్లోకి రావడాన్ని రీపోలరైజేషన్ అంటారు. ఇది ఈ విధంగా ఇక్కడ ఏర్పడినటువంటి నాడీకణ ప్రచోదనం ఇలా పోలరైజేషన్. నాడీకణ ప్రచోదనం చేరకముందేమో పోలరైజేషన్, వచ్చిన తర్వాతేమో డీపోలరైజేషన్, దాటి వెళ్ళిన తర్వాత రీపోలరైజేషన్. ఇలా నాడీకణ ప్రచోదనం ఒక దశ నుంచి మరొక దశకు అలా వ్యాప్తి చెందుకుంటూ వెళ్తూ వెన్నుముక ద్వారా మెదడుకు చేరటాన్ని నాడీకణ ప్రచోదనం అని అంటారు. వెన్నుముక ద్వారా మెదడుకు చేరటాన్ని నాడీకణ ప్రచోదనం అని అంటారు. ఈ నాడీకణ ప్రచోదనానికి దోహదం చేసే మూలకాలు అన్నప్పుడు అతి ముఖ్యమైన మూలకాలు సోడియం మరియు పొటాషియం. నాడీకణ ప్రచోదనాలకు దోహదం చేసే మూలకాలు సోడియం మరియు పొటాషియం. ఈ నాడీ వ్యవస్థ ప్రధానంగా 3 రకాలైనటువంటి నాడీ వ్యవస్థ కనిపిస్తుంది. ప్రధానంగా 3 రకాలైనటువంటి నాడీ వ్యవస్థ. 3 రకాల నాడీ వ్యవస్థ ప్రధానంగా 3 రకాలైనటువంటి నాడీ వ్యవస్థ. నెంబర్ 1 కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఈ కేంద్రీయ నాడీ వ్యవస్థ తిరిగి 2 భాగాలను కలిగి ఉంటుంది. మెదడు మరియు వెన్నుపాము. 3 రకాలైనటువంటి నాడీ వ్యవస్థలు: కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరధీయ నాడీ వ్యవస్థ, 3 స్వతంత్ర నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి మెదడు, మరలా తిరిగి కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి మెదడు మరలా తిరిగి 3 భాగాలను కలిగి ఉంటుంది. ముందు మెదడు, మధ్య మెదడు, లోపలి మెదడు. ముందు మెదడు మరలా తిరిగి 2 భాగాలను కలిగి ఉంటుంది. సెరిబ్రమ్, డయన్సెఫలాన్. లోపలి మెదడు మరలా తిరిగి 2 భాగాలను కలిగి ఉంటుంది.
సెరిబెల్లం మరియు మజ్జాముఖం. ఈ డయెన్సెఫలాన్ మరలా తిరిగి 2 భాగాలను కలిగి ఉంటుంది. థలామస్, హైపోథలామస్. ఇది మెదడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగం. మెదడు 3 భాగాలుగా విభజించబడుతుంది. ముందు మెదడు, మధ్య మెదడు మరియు లోపలి మెదడు. ముందు మెదడు సెరిబ్రమ్ మరియు డయెన్సెఫలాన్ అనే భాగాలుగా విభజించబడుతుంది. డయెన్సెఫలాన్ మరియు దాని యొక్క పై మరియు క్రింది భాగాల ఆధారంగా డయెన్సెఫలాన్ 2 భాగాలుగా వర్గీకరించవచ్చు, థలామస్ మరియు హైపోథలామస్. లోపలి మెదడు మరలా తిరిగి 2 భాగాలను కలిగి ఉంటుంది, సెరిబెల్లం మరియు మజ్జాముఖం. అసలు మెదడు అంటే ఏంది? మెదడుకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. మెదడు దీనికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ మరియు ఇంట్రొడక్షన్ టాపిక్స్ ఉంటాయి. చూడండి, మానవుని యొక్క మెదడు 2% శరీర బరువులో 2% బరువును ఆక్రమించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అవయవం. భూమిపై ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క శరీర బరువుతో పోల్చి చూసినప్పుడు మానవుని యొక్క బరువు, మెదడు యొక్క బరువు అతిపెద్ద బరువు. అంటే మెదడు బరువు ఏనుగులో 4 కేజీలు ఉండవచ్చు, 3 కేజీలు ఉండవచ్చు. దాని బరువుతో పోల్చి చూసినప్పుడు, దాని శరీరం యొక్క బరువుతో పోల్చి చూసినప్పుడు మానవుని యొక్క మెదడు 2% బరువును ఆక్రమించి ఉండటం ఉంటుంది. తెలుగు అకాడమీ పుస్తకాలలో దాదాపుగా 1350 గ్రాములని ఇవ్వటం జరిగింది. కానీ ఇది వాస్తవానికి సత్య దూరం. ఎందువల్ల సత్య దూరం అంటే మానవుని యొక్క సగటు బరువు, మానవుని యొక్క శరీర సగటు బరువు 70 కేజీలు. మానవుని యొక్క శరీర బరువు సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి సరాసరి మానవాళి యొక్క మానవుని యొక్క బరువు 70 కేజీలు. 2% బరువు అంటే 1400 గ్రాములు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కేంద్రీయ ఎగ్జామినేషన్స్ లేదా సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్స్లో 1400 గ్రాములు అయితే 14 అడిగితే మాత్రం 1350, 1400 అడిగితే మాత్రం 1400 ఆన్సర్ చేయండి. ఒకవేళ రాష్ట్ర స్థాయి పరీక్షల్లో 1350 మరియు 1400 అడిగితే మాత్రం 1350కి ఆప్ చేయండి. వాస్తవానికైతే 1450 అనేది మెదడు యొక్క బరువు. మరి 1450 మరియు 2% బరువును కలిగినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ శాతం పరంగా చూసినప్పుడు లేదా శరీర బరువుతో పోల్చి చూసినప్పుడు, శాతం పరంగా లేదా శరీర బరువుతో పోల్చి చూసినప్పుడు మానవుని యొక్క మెదడు శరీర బరువుతో పోల్చి చూసినప్పుడు మానవుని యొక్క మెదడు 2% బరువును ఆక్రమించి ఉంటుంది. 2% బరువును ఆక్రమించి ఉంటుంది. 2% బరువును ఆక్రమించినటువంటి మానవుని యొక్క మెదడు యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫ్రీనాలజీ, 3 అధ్యయన శాస్త్రాలు వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెదడు యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫ్రీనాలజీ, PHRENOLOGY, మెదడు యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫ్రీనాలజీ అని అంటారు. మరి సంచార పక్షుల లేదా వలస పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫినాలజీ అని అంటారు. రావట్లేదు చూడండి, వలస పక్షుల యొక్క అధ్యయన శాస్త్రం, వలస పక్షుల అధ్యయన శాస్త్రం, వలస పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పక్షులు సాధారణంగా వలస పక్షులు? ప్రపంచంలో అత్యధిక దూరం సంచరించే పక్షి ఆర్కిటిక్ టెర్న్. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి సంచరించే లేదా ప్రపంచంలో భూగోళంపై అత్యధిక దూరం సంచరించే పక్షి ఆర్కిటిక్ టెర్న్. నెక్స్ట్, రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వచ్చే పక్షి సైబీరియన్ కొంగ. సైబీరియన్ కొంగ లేదా సైబీరియన్ క్రేన్. నెక్స్ట్, 3వ పక్షి